నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. అక్రమ సంబంధం పెట్టుకుని మహిళను హతమార్చిన ప్రియుడు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి గ్రామంకి చెందిన రాసూరి మౌలాలి, బెక్కం గ్రామానికి చెందిన గుంటి రాధ అనే మహిళతో 3 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఆ విషయం హంతకుని కుటుంబ సభ్యులకు తెలియడంతో అతను కొన్ని రోజులు దూరంగా ఉన్నాడని, గుంటి రాధ తనను కలవాలని పదే పదే ఒత్తిడి చేయగా హంతకుడు కొప్పనూరు గ్రామ శివారులో తాను కౌలుకు చేసుకున్న పొలం దగ్గర రావాలని చెప్పగా గుంటి రాధ అక్కడికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని గొడవపడి ఒత్తిడి చేసి లేదంటే తనపై రేప్ కేసు పెడతానని బెదిరించగా తాను భయపడి మరియు విసుగు చెంది చీర కొంగుతో ఆమె మెడకు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలియజేశారు. కేసును ఛేదించిన పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఫస్ట్ నాడు ఈ సంవత్సరం నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే గుంటి రాధ అనే మహిళ సాయంత్రం 4 గంటల సమయంలో దీపల్లి టెంపుల్ పోతున్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తిరిగి రాకపోయే వరకు ఇంట్లో ఎక్కడ పోయినా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఎక్కడ తెలియకపోయే వరకు కూతురు మేఘన 4th నాడు వచ్చి చిన్నంబాబు పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాడు, ఒక కంప్లైంట్ ఇస్తాడు. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంటే 6th నాడు ఒక మహిళా శవము కుళ్ళిన స్థితిలో వెంకటాయపురం దగ్గర అవుట్స్కట్స్ లో కందిచేర్ల పడినదని వస్తే SI గారు శ్రీనాపల్లి పోయి అక్కడి నుంచి బాడీని వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ బాడీని విచారణలో భాగంగా విచారిస్తే ఆ బాడీ చనిపోయిన మృతురాలి గుంటి రాధాలు తెలిసింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి చూస్తే వాళ్ళు బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బాడీ శవం యొక్క స్థితిని బట్టి అది పంచనామా కండక్ట్ చేసి PME కండక్ట్ చేసిన తర్వాత మృతురాలు మరణం మీద అనుమానం చేస్తే అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తులో విచారణ చేస్తే ఆ మహిళకు ఈ అమ్మపల్లికి సంబంధించిన ఈ మౌలాలి అనే వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడి ఇద్దరు క్లోజ్ గా సాన్నిహిత్యం పెంచుకున్న తర్వాత ఈ మా మృతురాలు రాగా వివాహం చేసుకోమని ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి నేను వివాహం చేసుకున్నాను. ఆ ఒత్తిడిలో భాగంగా ఈయన పథకం ప్రకారము ఆయన మహేశ్వర్ రెడ్డి అనే వ్యవసాయ పొలంను కౌలుకు తీసుకొని చేస్తాడు. ఆ పొలం దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆమె మెడకు పిల్లితో గుంపేసి స్టాంగ్లేట్ చేస్తాడు. స్టాంగ్లేట్ చేసి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేస్తాడు. హత్య చేసిన తర్వాత నా మీదకి రావద్దని ఒక 500 మీటర్స్ పక్కకు వెంకటాచర్ల పోయి శవాన్ని అటు పడేసి నాకేం తెలియనట్టు మళ్ళీ అట్లనే ఉంటాడు. విచారించి ఈరోజు పట్టుకొచ్చి విచారిస్తే ఆయన తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈయనను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.